హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నెటాక్స్ విత్ ఆకాష్. ఈరోజు వచ్చేసి మనం చేయబోతున్నాము ద డ్రాయింగ్ ఆఫ్ హైపర్బోలా యూజింగ్ ద ఏదో ఉంటుంది. సో యూజింగ్ ద ఆర్థోగోనల్ అసిమ్టోట్స్ మెథడ్. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మనకి క్వశ్చన్ వచ్చేసి డ్రా ఎ రెక్టాంగులర్ హైపర్బోలా యూజింగ్ ద ఆర్థోగోనల్ అసిమ్టోట్స్ మెథడ్ when the position of a point P on the curve set distance of 30 mm and 50 mm. సో మనము ఫస్ట్ ఒక రెక్టాంగిల్ డ్రా చేసుకోవాలన్నట్టు 30 mm అండ్ 50 mmతో దానికి లైన్ ఇంటూ ఇక్కడ నుంచి చేసుకుందాం. ఇక్కడ నుంచి కిందికి ఒక ఫస్ట్ ఎఫెక్ట్ క్లిక్ చేసుకుంటే స్ట్రేట్ అయిపోయింది. నెక్స్ట్ ఒక 30 ఇచ్చి ఎంటర్, మళ్ళీ ఇటు సైడ్కి వచ్చేసి 50 ఎంటర్, మళ్ళీ పైకి అదే సేమ్ 30 ఎంటర్, మళ్ళీ ఇటు వచ్చేసి మళ్ళీ అదే సేమ్ 50 అండ్ ఎంటర్. ఓకే, ఒక రెక్టాంగిల్ అనేది మనం డ్రా చేసుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ ఏదైతే లైన్స్ ఉన్నాయో దీన్ని కొంచెం ఎక్స్టెండ్ చేసుకుంటాం. అంటే లైన్ చేసి ఈ పాయింట్ నుంచి కొద్దిగా ఇలా ఎక్స్టెండ్ చేసుకుంటాం. లైన్ ఈ పాయింట్ నుంచి కొంచెం అలా ఎక్స్టెండ్, లైన్ ఇక్కడ నుంచి మళ్ళీ కొంచెం ఎక్స్టెండ్ చేస్తూ లైన్ చేసి మళ్ళీ ఇక్కడ నుంచి కొంచెం ఎక్స్పాండ్ చేస్తాం. ఇప్పుడు ఫస్ట్ మనం డైమెన్షన్స్ చేసుకున్నాం. ఇక్కడ డైమెన్షన్స్ నోట్ చేసుకున్నాం. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 50 mm, మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చేసి 30 mm. మనకి అదే కదా చెప్పింది, 30 mm అండ్ 50 mm రెక్టాంగిల్, 30 mm 50 mm. దానికి కొంచెం ఇలా ఎక్స్టెండ్ చేసుకుంటాం మనం లైన్స్ అనేది. ఎందుకు ఇప్పుడు చెప్తాను. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మనము డివ్ కమాండ్ యూజ్ చేస్తాం. డివ్ కమాండ్ యూజ్ చేసి దీన్ని 3 సెగ్మెంట్స్లో డివైడ్ చేస్తాం. 3 ఆర్ ఎనీథింగ్, మనం ఎన్ని సెగ్మెంట్స్ కన్నా డివైడ్ చేసుకోవచ్చు. బట్ కన్వీనియన్స్ కోసం జస్ట్ 3 తీసుకునేప్పటికీ 3 తీసుకొని ఎంటర్. ఇక్కడ పాయింట్స్ కనిపించట్లేదు, సో మళ్ళీ ఈ టైప్లో ఇది సెలెక్ట్ చేసుకొని హైట్ అనేది సైజ్ అనేది ఒక 3 ఇచ్చేసే సరిపోతుంది. నెక్స్ట్ ఓకే, మనకి ఇప్పుడు కనిపిస్తుంది ఇక్కడ. నెక్స్ట్ ఈ లైన్కి సెగ్మెంట్స్ చేసుకున్నాము, ఈ లైన్కి కూడా సెగ్మెంట్స్ చేసుకోవాలి అలానే సేమ్. సో సెగ్మెంట్స్ కోసం మళ్ళీ డివ్ కమాండ్ యూజ్ చేస్తాం. డివ్ అంటే డివైడ్, ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేస్తాం, ఎంటర్. నెంబర్ ఆఫ్ సెగ్మెంట్స్ అంటే మనకి ఒక 4 సెగ్మెంట్స్ తీసుకున్నాం ఇక్కడ సైడ్ వచ్చేసరికి. ఓకే, ఇప్పుడు వచ్చేసింది కదా. ఇప్పుడు ఏం చేస్తామంటే మనము ఏదైతే మన ఈ పాయింట్ ఉందో, నేను దీన్ని ఒరిజినల్ చూపెట్టిస్తున్నాను. టెక్స్ట్ సెలెక్ట్ 4 0. సో ఏదైతే మనకి ఇది ఓ పాయింట్ ఉందో ఓ పాయింట్ నుంచి మనము వీటన్నిటికీ కనెక్ట్ చేస్తాం అన్నట్టు. సో చూపిస్తున్నానండి. లైన్ ఇక్కడ ఓకే, ఫస్ట్ ఇది ఎఫెక్ట్ ఆఫ్ చేసుకుంటే మనకి ఫ్రీగా డ్రా చేసుకోవచ్చు ఇక్కడ దాకా. నెక్స్ట్ మళ్ళీ ఎల్ ఎంటర్, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా, మళ్ళీ ఎల్ ఎంటర్, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఎల్ ఎంటర్, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా, ఎల్ ఎంటర్, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా. సో మనం ఆరిజిన్ నుంచి ఏవైతే మనము ఈ 50 లెంత్ ఉన్న లైన్ అండ్ 30 లెంత్ ఉన్న లైన్ పైన సెగ్మెంట్స్ చేసుకున్నాము, ఆ పాయింట్ దగ్గర కనెక్ట్ చేసుకుంటాం ఇలా. దాని తర్వాత ఇవే లైన్స్ని మనం ఎక్స్చేంజ్ చేస్తాం అన్నట్టు. ఓకే, సో మనం దానికోసం లెంత్ పెంచాలన్నట్టు. ఓకే, ఇలా ఎక్స్చేంజ్ చేసుకుంటాం. దీనికి కొంచెం లెంత్ పెంచాలి కదా, కొద్దిగా ఇలా పెంచేస్తే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు దీన్ని కూడా ఎక్స్చేంజ్ చేసేసుకుంటే ఓకే డన్. సో నెక్స్ట్ ఏం చేస్తామంటే ఏవైతే మనకి ఈ పాయింట్స్ అంటే ఇక్కడ ఎక్కడైతే ఈ లైన్ టచ్ అవుతుందో అక్కడ నుంచి ఇంకొక లైన్ ఇలా ప్యారలల్గా తీసుకుంటాం.
అంటే ఇలా హారిజంటల్గా. ఇప్పుడు లైన్ ఎంటర్ చేసి ఇక్కడ నుంచి కొంచెం ఇలా, మళ్ళీ లైన్ ఎంటర్ చేసి ఈ పాయింట్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా, ఇది మన పాయింట్ అయిపోయింది. ఏదైతే పారాబోలా ఐ మీన్ హైపర్బోలా మనం గీస్తామో ఇది ఆ పాయింట్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఇలా ఇక్కడ కూడా అలానే చేస్తాము. లైన్ ఇక్కడ నుంచి కొంచెం ఇక్కడ దాకా, మళ్ళీ లైన్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా. ఇప్పుడు మనకి ఏదైతే ఎక్స్ట్రా పార్ట్ వచ్చిందో ఇది అవసరం లేదు మనకి. దీనికి ఏం చేస్తామంటే ట్రిమ్ చేస్తాం అన్నట్టు. అది కూడా ఎలా చేయాలో చూపిస్తాను. బట్ ఫస్ట్ ఇక్కడ ఎలా అయితే మనము పర్పెండిక్యులర్ ఎక్స్టెండ్ చేసామో ఇక్కడ కూడా సేమ్ అలానే ఎక్స్టెండ్ చేయాలి. ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా, అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా. ఎంటర్, మళ్ళీ సేమ్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా. ఓకే, మళ్ళీ ఎంటర్, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా. మళ్ళీ సేమ్ ఇక్కడ కూడా ఎంటర్, ఇక్కడ నుంచి ఈ కార్నర్ పాయింట్ దాకా. మళ్ళీ నెక్స్ట్ ఎంటర్, ఏదైతే ఇక్కడ టచ్ అయిందో అక్కడ నుంచి కింది దాకా డ్రాప్ డౌన్. ఇప్పుడు ఏవైతే మనకి ఎక్స్ట్రా లైన్స్ ఇక్కడ వచ్చాయి, ఇది వచ్చింది, ఇది వచ్చింది, ఇది వచ్చింది, ఇది వచ్చింది, ఇంకా ఇది వచ్చిందో దీన్ని మనము రిమూవ్ చేయాలి. రిమూవ్ కోసం మనము ట్రిమ్ అన్న కమాండ్ని వాడతాం. ట్రిమ్ వాడేసి ఇలా ఎరేజ్ చేసేయచ్చు. ఎరేజ్, ఇది కూడా ఎరేజ్ అయిపోయింది. ఇక్కడేం ఎక్స్ట్రా లేదు, ఇక్కడ కొంచెం ఇది ఎక్స్ట్రా వచ్చింది. అండ్ సో మనకి ఇప్పుడు అంతా పర్ఫెక్ట్గా ఉంది హైపర్బోలా స్ట్రక్చర్. ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఒక స్పెషల్ లైన్ యూజ్ చేస్తాం. ఎందుకు? హైపర్బోలా డ్రా చేయడానికి. ఎక్కడి నుంచి డ్రా చేస్తామంటే ఏవైతే ఈ పాయింట్స్ ఉన్నాయో, ఈ ట్రయాంగిల్స్ గీసింది అంటే మనం ఏదైతే 90 degreesలో చేసుకున్నామో ఈ పాయింట్ మళ్ళీ ఇక్కడ ఈ పాయింట్ అండ్ ఈ పాయింట్స్ అన్నింటి కనెక్ట్ చేస్తే మనకి మన రిక్వైర్డ్ హైపర్బోలా అనేది వచ్చేసింది. SPL స్పెషల్ లైన్ ఇక్కడ 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 ఇది అండ్ ఇది, అండ్ దెన్ జస్ట్ ఎంటర్. ఇప్పుడు ఈ లైన్ని కొంచెం థిక్గా చేయడం కోసము ఎడిట్ సెలెక్ట్ ఏ పాలిగన్ అని చెప్పాను. సో ఈ లైన్ని సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ ఎంటర్, ప్రిసిషన్ 10 సంథింగ్. దాని తర్వాత మనకి ఇక్కడ విత్ ఎప్పుడు మనం ఎడిట్ చేద్దాం అనుకున్నప్పుడు ఒక లైన్ది కొంచెం ఇలా థిక్గా చేద్దాం అనుకుంటే జస్ట్ విత్ ఒకటి చూసుకోవాలి. సో విత్ వచ్చేసి న్యూ విత్, ఓకే, విత్ వచ్చేసి మనం 0.8 సెలెక్ట్ చేసుకుంటాం అండ్ ఎంటర్. ఓకే, ఇప్పుడు లైన్ కోసం ఇట్లా థిక్గా అయింది కదా, అదే డార్క్గా. దెన్ మనం ఎస్కేప్ పెట్టేసి కంటిన్యూ చేస్తాం. సో ఇది అన్నట్టు డ్రాయింగ్ ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా. సో this is the drawing of a hyperbola using the asymptotes method. Thank you.